నమస్తే, మేము మీ గౌతమ్ అశోక్ అండ్ మారుతి మోహన్, చెస్ ట్రైనర్స్ ఫ్రమ్ చతురా చెస్ అకాడమీ. మనం ఇంతకుముందు లెసన్స్లో మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. అదే వాల్యూ ఆఫ్ ద చెస్ పీసెస్. అంటే ఈ చెస్ కాయిన్స్కి మనం పాయింట్స్ ఇచ్చుకుంటూ వచ్చాం. మీకు గుర్తుండే ఈ క్వీన్కి మనం 9 ఇచ్చాం, బిషప్కి 3, నైట్కి 3, రూక్కి 5. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను. అయితే ఇప్పుడు మనం అసలు ఆ పాయింట్స్ తెలుసుకోవడానికి ఇంపార్టెన్స్ ఏంటి అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అందుకని ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒకటి ఇస్తున్నాము అండ్ ఇన్ రిటర్న్లో మనకి పొందుతున్నాము. దాన్ని ఎక్స్చేంజ్ అంటాం. చెస్లో ఎక్స్చేంజ్ ఉంటుందా? ప్రతిసారి ఎక్స్చేంజెస్ కనిపిస్తూనే ఉంటాయి. సో మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. ఈ కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. అవేంటో చూద్దాం. నెంబర్ 1, మనకు ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. రుక్తో మనం ఈ నైట్ని క్యాప్చర్ చేయొచ్చు. మనం వైట్ సైడ్ నుంచి ఆడుతున్నాం అండ్ ఇన్ రిటర్న్ వాళ్ళు ఇలాగా తిరిగి క్యాప్చర్ చేస్తారు. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంటిన్యూయేషన్ ఏమవుతుందంటే మనం మన రుక్కుని కోల్పోతున్నాం, ఇచ్చేస్తున్నాము అండ్ ఇన్ రిటర్న్ మనకి వాళ్ళ నైట్ వస్తుంది. సో రుక్ టేక్స్ నైట్, తర్వాత వాళ్ళు తిరిగి క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు ఏం జరిగింది? మనం రుక్ ఇచ్చేసాము, మనకి ఇన్ రిటర్న్ నైట్ వచ్చింది. ఇది ఒక ఎక్స్చేంజ్ అనమాట. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఎక్స్చేంజ్ మనకి ఫేవరబుల్లా కాదా? ఇలాంటి నాకు 2 సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఒకటి వచ్చేసి నైట్తో ఈ బిషప్ని క్యాప్చర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా తిరిగి క్యాప్చర్ చేస్తారు, అదొక ఎక్స్చేంజ్. లేదంటే థర్డ్ ఆప్షన్, బిషప్తో ఇలా రుక్ని క్యాప్చర్ చేస్తే ఈ పాన్ ఏమో తిరిగి క్యాప్చర్ చేస్తుంది. ఇలాగా మనకి కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏ ఎక్స్చేంజ్ ఫేవరబుల్, ఏది కాదు అని మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాము. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో అనగనగా అప్పాజీ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. తన దగ్గర చాలా యాపిల్స్ ఉన్నాయి అండ్ ఇంకా వీళ్ళు 3 ఫ్రెండ్స్, అమృతం, అంజీ అండ్ సర్వం. వీళ్ళు 3 కూడా వీళ్ళకు టిఫిన్ షాప్ ఉంటుంది. సో వీళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకెళ్ళి అప్పాజీ గారికి ఇస్తారు. ఇన్ రిటర్న్ వాళ్ళు యాపిల్ తీసుకుంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి అమృతం ఏం చేశారంటే ఒక పూరి తీసుకెళ్ళి యాపిల్ని రిటర్న్లో తీసుకున్నారనమాట. ఇక్కడ ఒక ఎక్స్చేంజ్ జరిగింది. ఏమిచ్చాం? పూరి ఇచ్చాము, యాపిల్ తీసుకున్నాం. నెక్స్ట్ అంజీ వచ్చేసి ఒక దోశ ఇచ్చి ఒక యాపిల్ రిటర్న్ తీసుకున్నాడు, ఎక్స్చేంజ్ జరిగింది. సర్వం తినేం చేశాడంటే ఒక బోండా ఇచ్చి ఒక యాపిల్ని తీసుకున్నాడు. సో వీళ్ళ మధ్య ఎక్స్చేంజెస్ జరిగాయి. ఈ 3 ఎక్స్చేంజెస్లో ఏది మనకి అడ్వాంటేజ్, ఏది గుడ్ ఎక్స్చేంజ్ అని ఎలా తెలుస్తుంది అంటే వీటి వాల్యూ తెలిసినప్పుడే మనకి ఆ ఎక్స్చేంజ్ కరెక్టా కాదా అని తెలుస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి వాల్యూస్ ఇస్తాను, సో దట్ మీరే అనలైజ్ చేసి చెప్పండి. ఈ యాపిల్ వాల్యూ ఒక్కటి వచ్చి 2 రూపీస్, ఈ పూరి వాల్యూ వచ్చి ఒకటి వచ్చి 3, దోశ వాల్యూ వచ్చి 2 రూపీస్ అండ్ బోండా వాల్యూ వచ్చేసి 1 రూపీ. సో ఇప్పుడు మనకి వీటి వాల్యూ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎక్స్చేంజ్ కరెక్టా కాదా అని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ సినారియోలో ఏమైంది? 3 రూపీస్ వాల్యూ దాన్ని ఇచ్చి మనం 2 రూపీస్ మాత్రమే తీసుకున్నాం. 3 రూపీస్ పే చేసాం కానీ మనకు వాల్యూ ఎంత వచ్చింది? రిటర్ను 2 మాత్రమే వచ్చింది. సో ఇది రాంగ్ ఎక్స్చేంజ్, ఇది చేయకుండా ఉండాల్సింది. సెకండ్, మనం 2 రూపీస్ వాల్యూ అయిన దోశ ఇచ్చి ఒక యాపిల్ తీసుకున్నాం, అది కూడా 2 రూపీసే, ఈక్వల్. సో దీంట్లో మనకు నష్టం లేదు, లాభం లేదు. సో ఓకే, యాక్సెప్టబుల్. ఇలాంటి ఎక్స్చేంజ్ చేసినా పర్వాలేదు. అండ్ ఫైనల్లీ థర్డ్ ఎక్స్చేంజ్ ఏంటంటే 1 రూపీ వాల్యూ అయిన బోండా ఇచ్చి యాపిల్ 2 రూపీస్ వాల్యూ అయిన దాన్ని తీసుకున్నాం. ఇది డెఫినెట్గా మనకి ఫేవరబుల్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు మనం ఎలా అనలైజ్ చేయగలిగాం? ఇది రైటా రాంగ్ అని ఎలా చెప్పగలిగాం? వీటి వాల్యూస్ తెలుసు కాబట్టి ఈ ఎక్స్చేంజ్ మనకి కరెక్టా కాదా అని తెలుసుకున్నాం. సేమ్ అదేవిధంగా చెస్లో కూడా మనము వాల్యూస్ తెలిస్తే ఎక్స్చేంజ్ కరెక్టా కాదా అని అనలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనం చెస్ బోర్డ్లోకి వెళ్దాం. సో మనం పీసెస్కి ఇచ్చిన వాల్యూస్ గుర్తుండాలి, మనం ఎన్ని పాయింట్స్ ఇచ్చామని చెప్పి. సో ఒకసారి నేను ఇక్కడ నోట్ చేస్తాను. క్వీన్కి 9, రుక్కేమో 5 ఇచ్చాము,
బిషప్కి ఏమో 3 ఇచ్చాము, నైట్కి 3 ఇచ్చాము, పాన్కి కూడా 1 పాయింట్ ఇచ్చాము. సో ఈ వాల్యూస్ గుర్తుంటే ఇప్పుడు మనకి ఈ ఎక్స్చేంజెస్లో ఏది కరెక్ట్ అని తెలుస్తుంది. ఒకసారి మనం కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో మన దగ్గర 5 పాయింట్స్ పీస్ ఉంది, ఇచ్చేస్తున్నాము. కానీ ఇన్ రిటర్న్లో మనం 3 పాయింట్స్ వాల్యూ పీస్ మాత్రమే తీసుకుంటున్నాం. 5 రూపీస్ ఇచ్చి 3 రూపీస్ వాల్యూ మాత్రమే మనం తీసుకుంటున్నాం. సో ఇది మనకి బ్యాడ్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనం ఎక్స్చేంజ్ చేయకూడదు. సో సెకండ్ సినారియో, నైట్ ఇచ్చేస్తున్నాం, మనకి బిషప్ రిటర్న్లో వస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్చేంజ్. సో నైట్ ఇలా బిషప్ క్యాప్చర్ చేసి వాళ్ళు 3 క్యాప్చర్ చేస్తారు. సో మనం 3 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, 3 పాయింట్స్ ఇన్ రిటర్న్ తీసుకుంటున్నాం. ఇది ఈక్వల్, చేసినా చేయకపోయినా ఇట్స్ ఓకే. అండ్ థర్డ్ సినారియోలో మాత్రం ఈ బిషప్ వెళ్ళి ఈ రుక్ని క్యాప్చర్ చేస్తుంది. అఫ్ కోర్స్ మన బిషప్ పోతుంది, అంతే. మనము 3 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, మనకి 5 పాయింట్స్ ఇన్ రిటర్న్ వస్తుంది. ఇది చాలా చాలా ఫేవరబుల్ ఎక్స్చేంజ్. మనకి ఇలాంటి ఎక్స్చేంజింగ్ ఆప్షన్స్ ఉంటే మనం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బలం తగ్గించేస్తున్నాం, ఆటోమేటిక్గా మన బలం పెరుగుతుంది అండ్ గేమ్లో విన్నింగ్ ఛాన్సెస్ అనేటివి పెరుగుతాయి. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనం నైట్తో ఇలా క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఏం జరుగుద్దో కూడా కొంచెం చూద్దాం. ఇలా పాన్ 3 క్యాప్చర్ చేస్తుంది. ఫైనల్గా మన బిషప్ వెళ్ళి ఈ పాన్ని క్యాప్చర్ చేస్తుంది. సో ఎట్ ద ఎండ్ మనం మన నైట్ని అయితే ఇచ్చేసాము, ఇన్ రిటర్న్ మనకి 2 పాయింట్స్ వచ్చాయి. 2 పాయింట్స్ క్యాప్చర్ చేసేసాం. సో నైట్ ఎంత 3 పాయింట్స్, 3 పాయింట్స్ ఇచ్చేసి మనకి రిటర్న్లో 2 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. సో ఇది మనకి ఫేవరబుల్ ఎక్స్చేంజా? ఇలాంటి నిర్ణయం తీసుకోవాలా గేమ్లో? నో, ఇలాంటి ఎక్స్చేంజెస్కి అయితే మనం వెళ్ళకూడదు, అవాయిడ్ చేయాలి. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్నాం. ఈ ఎగ్జాంపుల్ని కేవలం పాయింట్స్ ఎక్స్చేంజ్ దృష్టిలో మాత్రమే చూడండి. అంటే మనం ఎంత ఇస్తున్నాం, ఎంత రిటర్న్ వస్తుందా అని. సో ఇది మనకి గుడ్ ఎక్స్చేంజా కాదా అన్నట్టు. సో సిచ్యువేషన్ ఏంటంటే బ్లాక్ ఏమని ఆలోచిస్తున్నాడంటే ఈ రుక్ని క్యాప్చర్ చేద్దాం, తర్వాత వాళ్ళ రుక్ వచ్చి 3 క్యాప్చర్ చేస్తుంది, అట్ ద ఎండ్ కింగ్ 3 క్యాప్చర్ చేసింది. కొంచెం స్లోగా పాయింట్స్ ఎంతో వాల్యూ చేసుకొని ఈ ఎక్స్చేంజ్ మనకి ఫేవరబుల్లా కాదా అని ఆలోచించండి. ఎస్, ఇది మనకి ఫేవరబుల్లే. ఎందుకు అంటే మనం క్వీన్ ఇచ్చేస్తున్నాం, ఇన్ రిటర్న్ మనకి 2 రుక్స్ వస్తున్నాయి. క్వీన్ వచ్చేసి 9 పాయింట్స్ అండ్ 10 తీసుకుంటున్నాం అనమాట. సో ఇలాగా మనకి ఈ వాల్యూస్ అనేటివి ఉపయోగపడతాయి. సో అందుకని మనం ఫస్ట్ ఏ పీస్కి ఎన్ని పాయింట్స్ అనేది ఇస్తున్నామని తెలుసుకొని ఈ వీడియోలో అసలు ఎక్స్చేంజ్ అంటే ఏంటి, మనకి ఫేవరబుల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ ఇస్తాను. వైట్ ప్లేయర్ ఇలా పాన్ ముందుకు ఆడాడు, బ్లాక్ ప్లేయర్ మనం కూడా పాన్ ఇలా ముందుకు ఆడాం, తను రుక్ని ఇలా తీసుకొచ్చాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బ్లాక్ సైడ్ నుంచి ఎక్స్చేంజ్ పరంగా మనకి ఫేవర్ చేసేది ఏదైనా గుడ్ మూవ్ ఉందా అని ఫైండ్ చేయండి. ఎస్, మన బిషప్ వెళ్ళి ఈ రుక్ని క్యాప్చర్ చేయొచ్చు. మనం 3 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, ఇన్ రిటర్న్ మనకి 5 పాయింట్స్ వస్తున్నాయి. సో ఇది మనకి మంచి మూవ్. సో గేమ్లో ఆడేటప్పుడు మీకు ఎక్స్చేంజింగ్ అవకాశం వచ్చిన ప్రతిసారి ఇలా పాయింట్స్ వాల్యూ చేసుకొని ఇది మీకు ఫేవరబుల్ అయితే ఆ ఎక్స్చేంజ్ చేయండి, ఒకవేళ ఫేవరబుల్ కాదంటే అవాయిడ్ చేయండి. సో దాట్స్ ఇట్, ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చెస్ ట్రైనింగ్ పొందాలనుకుంటే నేను కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాను, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను. నా నెంబర్ అండ్ ఈ కోర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ జాయిన్ విత్ మీ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ.